పోతున్నాను. అండ్ రెండో విషయం అయితే ఇంకో ఏంటంటే మన కస్టమర్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. అండ్ ముఖ్యంగా లోకల్ కస్టమర్స్ అంటే మన చుట్టుపక్కల కస్టమర్స్ అందరూ కూడా చాలా మందైతే బాగా వచ్చారండి. అందరికీ థాంక్ యూ అండి. మన షాప్ తరపునైతే మాత్రం. అండ్ ఇంకో విషయం ఏంటంటేనండి, చాలామంది ఏదో మంచిగా కొనేద్దాం, ఏదో మంచి బ్రాండెడ్ కొనేసుకుందాం, ఏదో తగ్గిపోతాయి అనేది బయటికెళ్తున్నారండి. బయటకంటే మన ఉన్న ఊర్లోను, ఉన్న షాప్‌లోను మన మన షాప్‌లోను మనం ఎంకరేజ్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అనే ఒక నగరం ఉందండి. రాజమండ్రి అంటే ప్రతి దానికి ఫేమస్ అండి. రాజమండ్రి అందరికి సెట్ అవ్వదండి షాపింగ్‌కి. మాల్స్‌కెళ్ళేవాళ్ళు మాల్స్‌కెళ్తారు. అది తర్వాత విషయం. ఏంటంటే అందరికి సెట్ అవ్వదండి. ఏదో తక్కువకొచ్చేత్తయి అనే ఉద్దేశంతో అయితే వెళ్తారండి. కానీ తక్కువకైతే ఏమీ రావండి. రేట్స్ అన్నీ మామూలే. రాజమండ్రిలో ఉన్న పీపుల్స్ రాజమండ్రిలో కొనుక్కొనిద్దాం. మన ఊర్లో ఉన్న వాళ్ళని మన ఊర్లో కొనుక్కొనిద్దామండి. ఇప్పుడు మన ఊరు నుంచి రాజమండ్రి వెళ్తున్నారండి చాలామంది. అక్కడోళ్ళు ఇక్కడికొస్తారండి? రారండి. అక్కడోళ్ళు ఇక్కడికి రారు కదండీ! అలాగని ఇక్కడోళ్ళు అక్కడికెళ్తున్నారండి. అంటే నేనేం చెప్తున్నానంటే, మన చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఒక కిరాణా షాప్ అయినా సరే, ఒక బట్టల షాప్ అయినా సరే, ఏ షాప్ అయినా సరే మన ఉన్న ఊరోళ్ళని ఎంకరేజ్ చేసుకొనిద్దామండి. ఓకేనండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2000 షాపింగ్ మా దగ్గర మాలాంటోళ్ళ దగ్గర చేశారు అనుకోండి. ఒక 200 తగ్గిందండి. 1800 మీరిచ్చారండి. 200 మీ దగ్గర లేవండి. ఆ టైంలో పుట్టలేదు. ఆ టైంలో ఉండవు. ఎంత కోటేశ్వరైనా ఒక్కోసారి 100, 200 తక్కువొస్తాయండి. ఆ తక్కువొచ్చిన టైంలో ఏవండి రేపొచ్చిన తర్వాత ఇవ్వండి. లేదంటే నెక్స్ట్ టైమ్ ఇవ్వండి అని చెప్పే ఏకైక వ్యక్తులు మా చిరు వ్యాపారస్తులేనండి. ఓకేనండి. మా చిన్న చిన్న వ్యాపారస్తులే కొంచెం అరువనేది 100, 200, 300 ఏమైనా తగ్గితే తర్వాత ఇవ్వండి అనేది మేమేనండి. ఎందుకని ఊళ్ళో ఉన్నాం కాబట్టి, తెలిసినోళ్ళం కాబట్టి, మొఖపరిచయం కాబట్టి, ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇవ్వండి అంటామండి. అదే మీరు బయటికెళ్తున్నారు, ఎవరో తెలియని షాప్‌కెళ్తున్నారు. వాళ్ళు ఒక రూపాయన్న అరువు పెడతారండి? ఇదొకటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకే. థాంక్ యూ అండి. అందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగని అందరూ కూడా హ్యాపీగా జరుపుకోండి. థాంక్ యూ.